పిఠాపురంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పిఠాపురం మండలం బి కొత్తూరులో దళితవాడకు చెందిన యువకులు గణేష్ నిమజ్జనానికి సన్నద్ధమవుతుండగా గ్రామంలో పలువురు దళితులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 2 యువకులకు, ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకుడు ఏముల సత్యబాబు మాట్లాడుతూ దళితులపై అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు కుల దూషణ చేస్తూ దాడికి పాల్పడ్డారని, మహిళ పట్ల అనుచితంగా వ్యవహరించారని అన్నారు. తక్షణం దోషులపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలని పిఠాపురం పోలీసులను డిమాండ్ చేశారు. మరి మా ఊర్లో గణేష్ నిమజ్జనం జరుగుతుండగా కొంతమంది ఓసీ నాయకులు మరి మా పేటలోకి వచ్చి మరి మా ఆడవాళ్ళని, మా తక్కువ కులమని, మీరు ఎందుకు రాజకీయాలు చేయడమని మా ఓన్లీ అతి క్రియార్థంగా మరి నేలను పెట్టి ఈడ్చేసి మరి చేతులు కదా కట్ చేయడం, మరి ఆడవాళ్ళది జాకెట్ చంపడం జరిగింది. అలాగనే ఈ విషయాన్ని మేము పోలీసు వారికి మరి విన్నవించుకున్నాం. ఈరోజు సాయంత్రం లోపల ఎవరైతే మా మీద దాడి చేశారో వాళ్ళందరినీ కూడా ఎస్సీ అట్రాసిటీ చట్టం కట్టి వాళ్ళందరినీ కూడా నిర్దోషులుగా చేసి సెంట్రల్ జైలుకి పంపించవలసిందిగా కోరుతాం. అలాగా జరగని పక్షంలో మేము ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి ఈ విషయం మరీ తీవ్రంగా చేసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాష్ట్రోకోలు చేస్తామని తెలియజేస్తున్నాం. దాడికి మేము నిమజ్జనం చేస్తుండగా మేము ఒక దిక్కును కూర్చుంటే మాగాబ్ శ్రీని అనే వ్యక్తి మా మీద బాంబు విసిరి, అరే ఎందుకు విసిరావు, ఇక్కడ అసలు మీకు పనేటి, మీరు ఎందుకు వచ్చారని మమ్మల్ని అడిగి మా ఎస్సీ వాళ్ళ మీద దాడి చేశారండి. ఈ దాడిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే మా మీద దాడి చేశారో మొదటిగా ఊరి సర్పంచ్ భర్త అయినటువంటి చెక్క చిన్నబాబు, అలాగనే మాగాబు శ్రీను, మరి చీకట్ల నవీను, చీకట్ల చంటి, తాతపూడి నాగేశ్వరరావు, తాతపూడి వీరభద్రరావు, మరి ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎస్సీ అట్రాసిటీ చట్టం కట్టి, ఎస్సీ గారు మీకు ఒకటే చెప్తున్నాం, సాయంత్రం లోపల కానీ ఎఫ్ఐఆర్ కట్టకపోతే ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మా దళిత సోదరులందరూ వచ్చి మీ స్టేషన్ ముందు మేము టెంట్లు వేసుకుని కూర్చొని మీ ఎలాగైనా మీ చేత ఎస్సీ అట్రాసిటీ కేసును కట్టించి మా వాళ్ళ యొక్క ఐక్యతను మేము చాటుతామని చెప్తున్నాం.